పనిచేస్తాం ఎన్నో నెలలో అన్నట్టు వ్యవసాయం ఉండే ఇక్కడ పాత బస్ స్టాండ్ అందరు కలుస్తారు సార్ మళ్ళీ సార్ గురువు గారు అదే యోగ బాయ్ ముందకు రాండి ప్రధాన కార్యదర్శి గారు రవి గారు రండి. నన్ను మారుస్తున్నాను మంచి క్యాండిడేట్ నిజామాబాద్ ఎవరు అన్నాడు ప్రెసిడెంట్ అంటే అరెస్ట్ అయ్యారంట అమ్మాయి వెళ్తే సినిమా ఇదే టైం కరెక్ట్ సార్, ఇదే టైం కరెక్ట్. 5 o'clock వచ్చింది, ఇదే టైం కరెక్ట్. అందరు సపోర్ట్ కావాలి. తీసుకోదా ఇచ్చిన మరి మర్చిపోకండి. వస్తుంది చాలా మంది అన్నా మీ అందరూ ఆరోగ్యంలో డాక్టర్ దిగి అన్నీ మనం మా అభ్యర్థులు గెలిపి పనిచేస్తున్నారు ఏం బాగుంటుంది. మరి ఈవీఎంలో కదా ఎక్కడ కదా అయినా సపోర్ట్ చేయరు సార్, మొన్న సపోర్ట్ చేసి మొన్న సపోర్ట్ చేయరు. దగ్గరకెళ్ళి కొంచెం అరే శశి నువ్వే తారా Good. Shot. आ ग्राउंड को
హలో ఇద్దరు సపోర్ట్ కావాలి. అంటే కార్తీక చాలా మంచిగా అదే తెలుస్తుంది. అది బాగా ప్రేమ ఉండే ఆ కాలంలో చదివినప్పుడు ఇంటికి ఊగా వయసు కదా. అందరూ తమ్ముడు ఏమి అన్న ఫోన్ ఎత్తుకోలేడు. సర్వీస్ పట్టుకోరీతికే అంగ పెట్టిరు బాబా గోపాల్లో పొలంలో బెస్ట్ పై ఫోటోలో ఇవాళ డేట్ రావాలి. నెక్స్ట్ ఇయర్ గీట్ అయ్యే వరకు ఆ రెండు ఎట్లా వెళ్తాయి చూడదు. నమస్తే నమస్తే. ఆ ప్లాంటేషన్ పద్ధతి గురించి మీకు ఎవరు చెప్పిరా? దగ్గర దగ్గర దీపాలు కదా అయితే మన వాతావరణంలో చెట్లు ఏదైతే మనం బతకం అసలు ఆ సీజనే కదా. అటువంటి సందర్భంలో అక్కడ మియావాకి అనే ఒక పర్యావరణవేత్త చిట్టి అడవులు పెంచాడు. సో
దగ్గర ఎక్కువ మొక్కలు ఎక్కువ రకాలు. దాన్ని మన కేసీఆర్ గారు ఇక్కడ అడాప్ట్ చేసి ప్రతి పార్కులో ప్రతి ఊర్లో అడవులలో పెట్టాలని చిట్టడివి మియావాకి పేరు మార్చి యాదాద్రి తరా ప్లాంటేషన్ పెట్టారు. ఎందుకంటే ఫస్ట్ యాదగిరి గుట్టలో పెట్టింది సార్. అందుకోసం ఇట్లా దగ్గర దగ్గర పెట్టినాం. మీరు ఇక్కడ మీకు తెలుస్తలేదు అసలు అమరావతి వస్తే ఒక పార్క్ కొట్లాడి పెట్టించిన రిటైర్మెంట్ ఇది వాకింగ్ ట్రాక్ ఈడ పెట్టలేదు చూసినా మీరు సైడ్ పెట్టలే ఆ నుంచి ఈడ పెట్టలే. మీరు ఒక్కసారి బండ్ల మీద వాకింగ్కు ఆడికి పోతే మీకు అర్థమవుతుంది. అలా బాగుంది సార్. అలా చెట్ల దగ్గరేమో మనకి ఎక్కువ రకాల చెట్లు ఆక్సిజన్ రావాలి. ఇగో ఇది వాకింగ్ ట్రాక్. దారి మన ప్రభుత్వం వచ్చాకనే చేయించినాం. మీ అందరు గెలిపించారు మళ్ళీ గెలిపించారు. ఇది దగ్గర దగ్గర పెట్టినట్టు చెప్తున్నా. వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు కానీ అలా కలుపు ముక్కలు అవన్నీ తీయాలి. ఇది ఇది వాకింగ్ నడవడానికి మధ్యలో చెట్లు ఉంటాయి అన్నట్టు. మంచి ఆక్సిజన్ వస్తుంది. అన్ని రకాల చెట్లు ఉంటాయి. విక్రమా వీళ్ళు వస్తున్నాయా అమ్మా సపోర్ట్ కావాలి. జగిత్యాల పట్టణంలోని వివేకానంద స్టేడియం, ఎస్కేఎన్ఆర్ గ్రౌండ్ మరియు మండల ఆఫీస్ ముందున్న రోటరీ పార్కులో అక్కడి వ్యాయామం చేసే సీనియర్ సిటిజన్స్, యువకులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పెద్దలందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మా అధ్యక్షుడు సతీష్ అన్న, కౌన్సిలర్స్, ప్రధాన కార్యదర్శి మల్లేశం గారు, మిగతా కౌన్సిలర్స్ రాజు, రాజేష్, అదేవిధంగా తమ్ముడు మాజీ కౌన్సిలర్ వీరభద్రి శ్రీని గారు, వీరందరితో కలిసి ఈరోజు బాజిరెడ్డి గౌడన్ గారి కోసం ప్రచారం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ పార్కులు గ్రౌండ్లు కూడా చూడడం జరిగింది. తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఎట్లుండే జగిత్యాల అనేది ఈ 5-6 పార్కులు చూస్తేనే అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా కానీ గ్రౌండ్లోకి పోతే ఇవాళ ఎస్కేఎన్ఆర్లో యువత పెద్ద ఎత్తున రన్నింగ్ ట్రాక్ చేస్తే బ్రహ్మాండంగా రన్నింగ్ చేస్తూ ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి. పోలీసు, ఫారెస్ట్, ఆర్మీలో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ మంచి బాస్కెట్బాల్ కోర్టు, జిమ్ కూడా ఏడుంది. అట్లే వివేకానంద స్టేడియంలో కూడా రన్నింగ్ వాకింగ్ ట్రాక్ లేకుండా నడవడానికి కూడా అది 10 లక్షలతో ట్రాక్ వేసి దాంతో పాటుగా అక్కడ కూడా 2 జిమ్లు, మహిళలకు ఒకటి వేరే, పురుషులకు వేరే. ఎందుకంటే పట్టణ నడిపోటు ఉంటుంది. అత్యంత పురాతనమైన గ్రౌండే పాత బస్ స్టాండ్ పెట్టాం. 2 జిమ్లు పెట్టి ఇండోర్ స్టేడియం కట్టించి తర్వాత అక్కడ స్టేడియం దగ్గర కూర్చోవడానికి ఎంపీ దామోదరరావు గారు కూడా మన స్థానికులు మద్దూరే రాజ్యసభ ఎంపీ, వారిని అడిగి ప్రత్యేకంగా అక్కడ పెవిలియన్ షెడ్ కూడా వేయించడం జరిగింది. అంటే పెద్దలు సాయంకాలం కూర్చోవడానికి. అట్లనే మరి ఇదా మండల పార్క్, ఇది రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ. మాకంటే ముందు నేనే ఇంటి రోటరీ క్లబ్ వచ్చి 30 ఏళ్ళు అయింది. అంతకంటే దాదాపు 10-15 సంవత్సరాల ముందు సుధాకర్ రావు గారు, ఇక్కడ కిషన్ రావు గారు అని ఉంటారు. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ గారు వారు, తర్వాత మంచాల కృష్ణ గారు, మిత్రులు, వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఫస్ట్ మున్సిపల్ స్థలాన్ని తీసుకుని ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. అది చాలా చెడిపోతే మొన్న నిధులు పెట్టి బ్రహ్మాండంగా ఇక్కడ జిమ్ పెట్టి మియావాకి తరహాలో ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఈ మియావాకి అనే ఒక గొప్ప పర్యావరణవేత్త, జపాన్ లాంటి చిన్న దేశం, స్థలం ఎక్కువ లేని కాడ చెట్లు లేకపోతే మానవాళికి మనుగడ లేదు. మనుషులు బతకాలంటే చెట్లు ఉండాలి, పక్షులు బతకాలన్నా చెట్లు ఉండాలి. సో చెట్ల నుంచే అది మనం వస్తుంది. కాబట్టి ఇక్కడ మియావాకి ప్లాంటేషన్ కూడా పెట్టించి అందులో మధ్యలో నుంచి రన్నింగ్ ట్రాక్ చేసాం. నేను గౌరవ అధ్యక్షులు కోరుతా ఉన్నా, మీరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొంత ఈ చెట్లకు నీళ్లు పోసే విధంగా కావచ్చు. ఆ మధ్యలో కొద్దిగా బెంచ్లు, ఇంకో దగ్గర మట్టి అడ్డం ఉన్నది, అది తీసేస్తే చెట్ల మధ్యలో నడవచ్చు. ఇంకొక సంవత్సరం బ్రహ్మాండంగా. అట్లే
కరీంనగర్ రోడ్ మీద అమరవీరుల స్తూపం పార్క్, అది అద్భుతంగా డెవలప్ అయిపోయింది. అక్కడ ఏ రకంగా ఉంటుండే, ఊరు ఎదురుగా రాగానే ఎంత గలీజ్ ఉంటుండే తెలుసు. ఇవాళ ఊర్లోకి రాగానే ఇంటి గుట్టు ఇంటి వాకిలు చెప్తా అన్నట్టు ఎంట్రన్స్లోనే ఒక మంచి పార్కు అమరవీరుల స్మారకార్థం వాళ్ళని స్మరించుకుంటూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు వెళ్తే ఆ చెట్ల మధ్య నుంచి కూడా నడవచ్చు, సిమెంటే కాదు, అక్కడ చెట్లు పెరిగిపోయినాయి కూడా. అక్కడ కూడా ఒక జిమ్ ఏర్పాటు చేశారు. తారక రామారావు గారు అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, ఎవరు కూడా ఊహించలే అక్కడ చేస్తామని. అక్కడ ఒక 2 ఎకరాలలో 230 రకాల చెట్లు పెట్టి అక్కడ ప్లాంటేషన్ డెవలప్ చేసాం. దాన్ని తప్పకుండా పరిశీలిస్తా. మరి 3-4 నెలలు దాన్ని పట్టించుకోక, ఈ రాజకీయ విమర్శ కాదు కానీ పట్టించుకోక మెయింటెనెన్స్ లేదన్నారు. తప్పకుండా ఇవాళ నేను మున్సిపల్ కమిషనర్ గారికి చెప్తాను. అదేవిధంగా చింతకుంట చెరుకు పైన అక్కడ కూడా మంచిగా వాకింగ్ చేసి అక్కడ కూడా జిమ్ పెట్టాం, పిల్లలకు పార్కు కూడా ఏర్పాటు చేసి. లింగం చెరువు దగ్గర ఈత కొడుతున్నారు చాలామంది జగిత్యాల పట్టణం వాళ్ళు. స్విమ్మింగ్ చేసిన తర్వాత అక్కడ కూడా చిన్నపిల్లలు తీసుకపోతే మంచిగా ఉయ్యాల, జారుడు బండ, అక్కడ కూడా ఒక పార్క్. అంటే జగిత్యాల పట్టణంలో నలుమూలల గొల్లపల్లి రోడ్డు కటు ధర్మపూర్ రోడ్డుకు, కరీంనగర్ రోడ్డుకు, నిజామాబాద్ రోడ్డుకు క్యాంపు డెవలప్ అవుతుంది కాబట్టి ధరూర్ క్యాంపులో అద్భుతంగా వాకింగ్. దీంతో పాటుగా 18 చోట్ల కూడా క్రికెట్ కిట్లు, వాలీబాల్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మున్సిపల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నాయి, వాటిని వాడుకోవాలి. ఇది గత ప్రభుత్వం ఇచ్చినప్పుడే 75 టీషర్ట్లు యువత కోసం, 75 టీషర్ట్లు, ఒక వాలీబాల్ నెట్, అవన్నీ ప్లస్ టెనికాట్ ఆడే వాళ్ళకి ఆడుకోవడానికి క్రికెట్ కోర్టు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా శారీరకంగా కూడా దారుఢ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఇవన్నీ చేయడం జరిగింది. అనారోగ్యం పాలైతే కూడా ఒక 70, 80, 100 ఏళ్ళలో ఎంత దవాఖాన ఉండినా అంత డబల్ దవాఖాన మీ దయతోటి కట్టించిన, ఇంకా డబల్ ప్రపోజల్ ఉన్నది చూస్తున్నారు. అద్భుతంగా 7 ఫ్లోర్లతోటి మెడికల్ కాలేజ్ అత్యంత దగ్గర వచ్చింది. అంటే ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం అనేది పార్కులు కానివ్వండి జరిగింది. ఇక్కడ వచ్చిన వాకర్స్ అందరినీ కూడా నేను మరొకసారి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్ముందు కూడా మా పార్టీ అభ్యర్థులకు సహకారం ఉండాలని కోరుకుంటున్నాను.